వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ. వినుకొండలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ తరువు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం బీసీ సంఘం నాయకులు, ఏడుకొండలు, టీఎన్ఎస్ఎఫ్ వీరగంధం ప్రశాంత్ తదితరులు మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, నేను త్వరలో వినుకొండ వస్తానని, అలాగే గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వినుకొండకు దగ్గరలో ఉన్నటువంటి త్రిపురాంతక క్షేత్రంలో అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించామని, అందులో భాగంగా త్వరలో వినుకొండలోని మీ అందరితో కలిసి క్షేత్రాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. వినుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాలను పల్నాడు జిల్లా డిఈఓ చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులను పాఠశాలలో అందిస్తున్న భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పాఠశాలలోని విద్యార్థినులకు మెరుగైన విద్యను అందించాలని, ఎక్కువ రోజులు సెలవు పెడితే ఎందుకు సెలవులు పెట్టారని తల్లిదండ్రులను అడిగి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా, హెచ్ఎం నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. వినుకొండ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ తరువు కార్యక్రమంలో భాగంగా వినుకొండ నుండి వెల్లటూరు వెళ్లే మార్గంలో అటవీ శాఖ వారి నగర వనమునందు 600 మొక్కలు, మొత్తం 64 రకాల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు ఉమా మాధవ్, అటవీ శాఖ వినుకొండ రేంజ్ అధికారి మాధవ్, వినుకొండ సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు సాయి ప్రసాద్, సేవా దళ్ సమితి సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు సహస్ర కోటి ప్రణామములు సమర్పించుకుంటూ, భగవాన్ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశమంతటా శ్రీ సత్యసాయి ప్రేమ తరువు అనే ఒక చక్కని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1 కోటి మొక్కలు భారతదేశమంతటా నాటాలని, అందులో భాగంగా సుమారు 10 లక్షల మొక్కలు ఆంధ్ర రాష్ట్రంలో నాటడానికి ఒక చక్కనైన ప్రణాళికతో గత సంవత్సరం నుంచి కూడా చేయడం జరుగుతుంది. మరి పల్నాడు జిల్లాలో గత 2 నెలల క్రితము కోటప్పకొండలో సుమారు 1008 మొక్కలు, చాలా పెద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు వినుకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మరియు మన నర్సరావుపేట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 1008 మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చేయాలని, ముఖ్యంగా ఈనాడు నాటే మొక్కలు చాలా పెద్ద మొక్కలు. దీనిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. మేము మొక్కలు అనేవి ఇవ్వడమో నాటడమో అనేది సత్యసాయి సేవా సంస్థల ద్వారా చేస్తే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దాని మెయింటెనెన్సు, దాని పరిరక్షణ, దానికి కావలసిన వాటర్ సదుపాయం ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేస్తున్నారు. ఈ వనాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగా జరిగి ప్రజలందరికీ కూడా చక్కనే ఆక్సిజన్ ఇస్తూ కాపాడాలని, భగవాన్ సత్యసాయి ప్రభు మన సత్యసాయి సేవాదళ సభ్యులందరినీ కూడా స్వామివారు రక్షించాలని స్వామిని ప్రార్థిస్తూ, ఇందులో మన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఉమాదేవి గారు, అదేవిధంగా వినుకొండ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారు సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ విభాగము ఇన్ఛార్జ్ సాయి కృష్ణ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అన్ని సమితి కన్వీనర్లు, మన పల్నాడు సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, మహిళా విభాగం వారు, మహిళా కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. జై సాయి. శావలపురం మండలం మత్తుకుమల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న 1000 కంటే వెంకట్రావును అదుపులోకి తీసుకోవడం జరిగిందని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వెంకట్రావు వద్ద నుండి అక్రమంగా అమ్మకం చేస్తున్న 10 VSOP మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మన దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ కమ్యూనిస్టు పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం నిజాయితీగా పోరాటాలు చేసిందని, ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో తెల్లదొరలు ఈ దేశం నుండి వెళ్లిపోవాలని, మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించిన పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో జరిగిన సిపిఐ పట్న కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లాలోని గ్రామ పట్టణ నియోజకవర్గాలలోని అన్ని శాఖల సమావేశాలు నిర్వహించాలని, ఆయా శాఖలలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కారానికి తగు నిర్ణయాలు, పోరాట కార్యక్రమాలు రూపొందించాలని ఆయన తెలిపారు. ఈ డిసెంబర్ 26 నాటికి పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని పార్టీ శాఖలలో అరుణ పథకాలు ఆవిష్కరించాలని, పార్టీ చరిత్రను, అమరజీవుల పార్టీ ఆశయాలను సమావేశాలలో కార్యకర్తలకు బోధించాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు తెలిపారు. ఏపీఎస్ డీసీ స్కిల్ హబ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ డ్రైవ్ కు 3 కంపెనీలు హాజరు కాగా 68 మంది హాజరయ్యారు. అందులో 34 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఈ జాబ్ మేళాను వినుకొండలో నిర్వహించడం చాలా సంతోషకరం అని తెలియజేశారు. అనంతరం నియామక పత్రాలు అందుకున్న యువతకు అభినందనలు తెలుపుతూ వారిని మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు. ఇంతటితో వేళను సమాప్తం. తిరిగి రేపటి వేళ లో కలుసుకుందాం. నమస్కారం.